రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో అంతర్రాష్ట్ర దొంగను అరెస్ట్ చేశారు పోలీసులు. గత నెల 25వ తేదీన షాద్నగర్లో దొంగతనానికి పాల్పడ్డాడు. అశోక్ గౌడ్ ఇంట్లో ఉన్న 5 లక్షల నగదుతో పాటు 4 తులాల బంగారాన్ని ఎత్తుకెళ్లాడు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు బాధితుడు. కేసు నమోదు చేసిన పోలీసులు దొంగ కోసం టీమ్స్గా ఏర్పడి గాలించారు. దొంగతనానికి పాల్పడిన సచిన్ కులకర్ణిని పట్టుకున్నారు పోలీసులు. సచిన్ నుంచి 4 తులాల బంగారం రికవరీ చేసి రిమాండ్కు తరలించారు. దొంగపై 4 రాష్ట్రాల్లో 300కు పైగా కేసులు ఉన్నాయని తెలిపారు. తెలంగాణలో మొదటిసారి దొంగతనానికి పాల్పడగా పట్టుకున్నామని తెలిపారు పోలీసులు. ఫిర్యాదుదారుడైనటువంటి వన్నాడ అశోక్ గౌడ్ గంజ్ రోడ్ షాద్నగర్ గారు పిఎస్కి వచ్చి దరఖాస్తు ఇచ్చినాడు. ఏమనగా తాము తన ఇంటికి తాళం వేసి తన అత్తయ్య ఆరోగ్యం బాగాలేనందున తన ఫ్యామిలీతో సహా ట్రీట్మెంట్ నిమిత్తం హైదరాబాద్ తీసుకువెళ్ళి తిరిగి 23/12/25 నాడు తన ఇంటికి వచ్చి చూసుకోగా తన ఇంటి మెయిన్ డోర్ లాక్ పగలగొట్టబడి ఉండి లోపల అల్మారులో గల 5 లక్షల నగదు మరియు కొంత బంగారము మరియు వెండి దొంగతనించబడిందని చెప్పి దరఖాస్తు ఇచ్చినాడు. ఇటు విషయమై మేము కేసు నమోదు చేయడం జరిగింది. ఇందులో కేసు విచారణలో భాగంగా మా డిఐ వెంకటేష్ మరియు ఆ టీం డిఎస్ఐ శివారెడ్డి అండ్ క్రైమ్ టీం వాళ్ళంతా చాలా ప్రణయ్ ఎస్ఐ ఈ టీం అంతా బాగా కష్టపడి ఇందులో టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా మొత్తం మనకు సీసీ ఫుటేజ్ ద్వారా ఆధారంగా చేసుకొని మొత్తం నేషనల్ వైడ్గా దీని గురించి ఈ తరహా దొంగతనాల గురించి విచారణ చేసి ఈ తరహా నేరస్తులు ఎంతమంది ఉన్నారో అంటే మాకు క్లూ ఏంటంటే ఈ రైల్వే స్టేషన్ పక్కన వాడు రైల్లో వచ్చి దొంగతనం చేసిన క్లూ ఒకటి, సీసీ ఫుటేజ్ కొద్దిగా పార్షియల్గా సీసీ ఫుటేజ్ కనిపించింది. సో ఆ విధంగా ఆ నడక స్టైల్ను బట్టి సీసీ ఫుటేజ్ ఆధారంగా నేషనల్ వైడ్గా మేము మొత్తం అన్ని క్రైమ్స్ గ్రూప్లలో వేసి దాని చిన్న క్లూ ద్వారా మనము ముందుకు పోవడం జరిగింది. ఈ క్లూతో సహా మనకు ఈ నేరస్తుడైనటువంటి అశోక్ కులకర్ణి అలియాస్ సచిన్ మన్నే అనే మహారాష్ట్రకు సంబంధించిన నేరస్తుడుగా గుర్తించడం జరిగింది.